దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి మీ అందరితో కూడి ప్రభువుని స్తుతించడానికి, ఆయన వాక్యాన్ని మీ మధ్య పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం మన ధ్యానం నిమిత్తమై మార్కు సువార్త 11వ అధ్యాయం 12, 13, 14 వచనాలను నేను చదువుతున్నాను. తరువాత వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏదైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదటి ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుడు లేని దాని ఉన్నట్టుగా పలికే శక్తిమంతుడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. మనం ప్రభు సన్నిధిలో చాలా సార్లు ప్రార్థిస్తాం, దేవా నువ్వు ఆశీర్వదించే దేవుడవు, నువ్వు మంచి దేవుడవు, నువ్వు క్షమించే దేవుడవు. కానీ ఆయనలో ఇంకొక కోణం కూడా ఉందండి. అదేంటంటే, ఆయన మాట మనం వినకపోతే ఎన్ని మారులు గర్దించినను లోబడని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు 11వ అధ్యాయం నుంచి మనం చదివితే, గాడిద పిల్లని ఎక్కి ఊరేగి హోసన్నా జయం, హోసన్నా జయం అని ఖర్జూర మట్టలు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువులను అని కనపరిచినట్లుగా మనం పైన 10 వచనాలను మనం చూస్తాం. ఇక్కడ 12వ వచనానికి వచ్చేసరికి యేసు ప్రభువుల వారు బేతనియా నుంచి యెరూషలేముకు ప్రయాణమై వెళుతున్నప్పుడు మధ్యలో ఆయనకు ఆకలి వేసినప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టుని చూశారు. అంజూరపు చెట్టుని చూసినప్పుడు అది దూరం నుంచి ఎలా ఉందంటే ఆకులు కలిగి పచ్చగా చెట్టు దూరం నుంచి చూడడానికి చాలా గొప్పగా కనిపిస్తుంది. వెంటనే యేసు ప్రభు అక్కడ ఏమైనా దొరుకునేమో అనుకుని ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ ఆయన ఆశించింది ఏదీ లేదు. వెంటనే ఆ చెట్టుతో యేసుక్రీస్తు ప్రభువుల వారు పలుకుతున్న మాట ఏంటంటే, ఇక మీదట ఎన్నటికీ నీవు ఫలింపకుందువుగా కాని దేవుడు శపించాడు. ఎప్పుడైతే దేవుని నోట ఈ శాపాన్ని పలకడం ఆయన శిష్యులు కన్నులారా చూశారు. మరలా వారు యెరూషలేము నుంచి బేతనియాకు వెళుతున్న మార్గంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ చెట్టు ఎండిపోవడాన్ని చూశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎందుకు దాన్ని శపించాడు? మన దేవుడు ఆశీర్వదించే దేవుడుగా. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన కృప ఆయుష్కాలముండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎన్ని మార్లు దేవుడు హెచ్చరించినా మనం వినకపోతే మనం దేవుని కృపకు దూరం అవుతాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తుల యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. వారు ఏ స్థితిలో నుంచి దేవుని చేత విడవబడినప్పుడు ఎటువంటి స్థితిలోకి వారు వెళ్ళిపోయారో, దేవుని ఉగ్రతకు ఏ రీతిగా వారు పాలయ్యారో మనం చూస్తున్నాం. ఇక్కడ అంజూరపు చెట్టు దూరం నుంచి చూడడానికి చాలా బాగుందట. దాని నిండా ఆకులున్నాయి. వెంటనే దేవుడు ఆశ కలిగి దగ్గరకు వచ్చి ఏమైనా దొరుకునేమో అని ఉంది. అక్కడ మీరు ఆలోచిస్తే అది అంజూరపు పండ్లు కాలం కాదు. కానీ అంజూరపు పండ్లు కాలం కానప్పుడు దేవుడు అక్కడ పండ్లు దొరుకుతాయేమో అని వెళ్ళలా, ఏమైనా దొరుకునేమో అని ఆశించాడు. అది పూత కావచ్చు, చిగురు కావచ్చు, లేకపోతే చిన్న చూడండి, ఫలాలు కాయడానికి ముందు చాలా స్టేజెస్ అనేవి మనం చెట్టులో మనం చూస్తాం. ఒక మామిడి పళ్ళు సీజన్ కి ముందు పూత పోస్తుంది, పిందులు వేస్తుంది, ఆ పిందు కాయగా మారుతుంది, కాయ పండుగా మారుతుంది. అంటే ఇక్కడ యేసు ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చేసరికి అక్కడ దాని నుంచి ఏది అంటే ప్రభు ఆకలిని తీర్చగలిగేటట్లుగా
దేవుడు కోరుకునేది అక్కడ ఏదీ లేదు. ఇక్కడ అంజూరపు చెట్టు పరిశుద్ధ గ్రంథములో చెట్టు దేనితో పోల్చబడుతుంది అంటే మనిషితో పోల్చబడుతుంది. అందుకే దావీదు అంటాడు, ప్రవ్వా నేను నీ సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటాను అన్నాడు. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేదురు అన్నాడు. నీతిమంతుణ్ణి ఖర్జూర వృక్షంతో పోల్చాడు. దావీదు తన్ను తాను, ప్రవ్వా నీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉంటానయ్యా అన్నాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె ఉందురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యము అంటే నీకు నాకు సాదృశ్యం. ఇక్కడ యేసు ప్రభువుకి ఆకలి వేసినప్పుడు దూరం నుంచి చూసిన చెట్టు ఆయనకి ఎలా కనిపించిందంటే నిండుగా కనిపించింది. చెట్టు నిండా ఆకులు కనిపించింది, పచ్చగా కనిపించింది. వెంటనే ఆయనకి ఆశ కలిగి దగ్గరకు వచ్చి చూసేసరికి దానిలో ఏదీ లేదు. ఈ దినం మనుషులకు కనిపించేటట్లుగా అనేక మంది భక్తిగా కనిపిస్తున్నారు, గొప్ప ప్రార్థనా పరులుగా పైకి కనిపిస్తారు, గొప్ప విశ్వాసులుగా పైకి కనిపిస్తారు, లేకపోతే వారికంటే భక్తి లేదన్నట్లుగా కనిపిస్తూ ఈ దినం క్రైస్తవంలో కనిపించేది ఏది అంటే డంబము. ఈ డంబము దూరం నుంచి చూసేసరికి అబ్బా వీళ్ళు ఎంత గొప్ప ప్రార్థనా పరులో, ఈయన ఎంత మంచి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మనుష్యుల దృష్టిలో మనం గొప్పగా కనిపించచ్చు. కానీ దేవుడు పరిశీలించినప్పుడు ఆయన కోరికను తీర్చలేని స్థితిలో గనక మనం బ్రతికితే మన జీవితం వ్యర్థమే. ఈ అంజూరపు చెట్టు చూడడానికి చాలా అందంగా ఉంది. ఈ అంజూరపు చెట్టు చూడడానికి నిగనగలాడుతూ ఉంది. చెట్టంతా ఆకులున్నాయి. వెంటనే దేవుడు ఆశపడ్డాడు, దీని నుంచి నాకు ఏదైనా దొరుకుతుందేమో అనుకున్నాడు. చెట్టు దగ్గరికి వచ్చేసరికి అసలు ఏది ఆయన ఆశించింది ఆ చెట్టులో ఏదీ కనిపించలేదు. ఈ ఉదయకాల సమయమందు మనం దేవుని సన్నిధిలో నాటబడి ఆయన చేతిలో వాడబడుతూ ఆయనకి నమ్మకంగా బ్రతుకుతున్న మనం ఆయన కోరికను తీర్చే పిల్లలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉదయకాల సమయమందు ఆయన ఆకలిని తీర్చే కృప, లేకపోతే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తిగా మనం బ్రతుకుతున్నామా? పైకి భక్తి వేషం, హృదయంలో మోసము కలిగి అనేక మంది జీవితాలు ముందుకు సాగుతున్నాయి. రక్షణ పొందినంత మాత్రాన మనం ప్రభువుని మహిమపరచలే. మనం ఇస్తున్న కానుక ప్రభువుని మహిమపరచదు. మనం దేవుణ్ణి సంతోషపరచాలంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి, ఆయన కోరికను నెరవేర్చే వారిగా ఉండాలి. ఇక్కడ ఆ చెట్టు చూడడానికి అందంగా కనిపించింది, కానీ దగ్గరకు వచ్చి చూసేసరికి ప్రభు కోరుకునేది ఏది ఆ చెట్టులో లేదు. వెంటనే దేవుడు ఆ చెట్టును శపించాడు. ఈ ఉదయకాల సమయం ప్రతిదినం మనం దేవుని వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా బ్రతుకుతున్న మనం ప్రభువుని సంతోషపరచాలి. అందుకే పరమగీతములో ఒక మాట ఉంటుంది, నా ప్రియుడు ఉద్యానవనమునకు వేయించేచున్నాడు. నా ప్రియుడు, నా ప్రభువైన యేసు ఉద్యానవనమునకు వేయించేస్తున్నప్పుడు నేను ఎలా ఉండాలి అంటే ఫలించే చెట్టుగా ఉండాలి. నా నుంచి దేవుడు ఏ ఫలాన్ని ఆశిస్తున్నాడు, నా నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, అది ఫలించే చెట్టుగా నేను ఉన్నప్పుడు ఆయన ఆకలిని తీర్చే చెట్టుగా నేను మారుతాను. లేకపోతే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డగా నేను మార్చబడతాను. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అని. మనం బుద్ధి కలిగిన వారమైతే, జ్ఞానము కలిగిన వారమైతే దేవుడు మనకిచ్చిన సమయోచితమైన జ్ఞానంతో మనం ముందుకు నడుస్తూ ఎవరిని సంతోషపరచాలి? దేవుణ్ణి సంతోషపరచాలి. కనుక నాటబడిన నీవు ఫలించే స్థితిలో, దినదినము అంటూ కట్టబడిన స్థితిలో మనం ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు అంటాడు. నాలో ఫలింపని
ప్రతి కొమ్మ నరికి వేయబడి అగ్నిలో పారవేయబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అంటు కట్టబడ్డాం. ఎవరితో అంటు కట్టబడ్డాం? పరిశుద్ధుడైన యేసుక్రీస్తుతో అంటు కట్టబడ్డాం. మనం ఎవరితో అంటు కట్టబడ్డాం? చూడండి, అడవి ఒలివ కొమ్మల వంటి మనలను యేసుక్రీస్తు ప్రభుల వారు అడవి ఒలివ కొమ్మ వంటి మనలను నరికి సారవంతమైన ఆయనతో అంటుకట్టారు. ఇప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలో ఉండాలి. ఆయనలో ఉన్న ఆ క్షమించే మనస్తత్వం గాని ఆయనలో కలిగి, అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో మనకు తెలుసు, ఎక్కడెక్కడ దేవుడు ఆశించుచున్న ఫలాలను ఫలించలేకపోతున్న స్థితిలో మనం బ్రతుకుతున్నాము. మనకెవ్వరూ చెప్పక్కర్లేదండి. దేవుని వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో పలానా స్థితిలో నువ్వు దేవుడు ఆశించినట్లుగా బ్రతకలేకపోతున్నావు, పలానా సిట్యుయేషన్ లో దేవుని వాక్యాన్ని నువ్వు మీరుతున్నావు. అన్ని విషయాలలో నమ్మకంగా ఉంటూ కొన్ని విషయాలలో మనం ప్రభు సన్నిధిలో తప్పిపోతున్నాం. కానీ ఈ ఉదయకాల సమయం దూరం నుంచి ఆయన ఆశించి ఆకలి తీరుతుందని ఆశతో వచ్చినప్పుడు ఆ చెట్టు దగ్గర ఆయనకి ఏమీ కనిపించలేదు. ఈ ఉదయకాల సమయం మనం ఆయన ఆశను తీర్చేవారిగా, ఆయన కోరికను తీర్చేవారిగా, మన జీవితంలో ప్రభువుని మహిమ పరిచేవారిగా మనం లేకపోతే మన భక్తి వేస్ట్, మన జీవితం వేస్ట్, మన ఆయుష్ వేస్ట్. మనం ప్రభుని గణపరచాలి, మనం ప్రభుని స్తుతించాలి. అందుకే దేవుడు నేను ఎవరిని పంపుదును అన్నప్పుడు యెహోషువ అంటాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపించవా అని అడుగుతున్నాడు. బద్దలైపోయిన ప్రాకారముల మధ్య నిలబడి దాన్ని బాగు చేసేవారు ఎవరున్నారా అని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు ఆయనకి ఎవ్వరూ కనిపించలేదట. ఈ ఉదయకాల సమయం తండ్రి నీ కొరకు నేనున్నానయ్యా, నీ కొరకు నేను ఏదైనా చేస్తానయ్యా, నీ చిత్తంలో నన్ను వాడుకో ప్రవ్వా, నేను నీ ఆశను తీర్చే బిడ్డగా నేను ఉన్నానయ్యా, నీ కోరికను తీర్చే బిడ్డగా నేను ఉండడానికి ఇష్టపడుతున్నానయ్యా. నన్ను ఫలించలేని అంజూరపు చెట్టుగా కాక ఫలించే అంజూరపు చెట్టుగా నన్ను ఆశీర్వదించు నాయన అని మనం ప్రతిదినం ప్రభు సన్నిధిలో ప్రార్థించాం. నాకు ఎప్పుడు ఇది చదువుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, నా దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఆ పచ్చని ఆకులు కలిగిన అంజూరపు చెట్టుని చూసి, అంజూరపు చెట్ట నువ్వు ఫలించలేదు కదా, మరుసటి ఏటికైనా నువ్వు ఫలిస్తావు అని ఆయన నోటితో పలికితే చాలండి, అంజూరపు చెట్టు ఖచ్చితంగా ఫలిస్తుంది. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన ఆకలిని తీర్చని అంజూరపు చెట్టుతో, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చని అంజూరపు చెట్టుతో ఆయన అంటున్న మాట, ఇక ఎన్నటికీ నీవు ఫలింపకుందువుగాక. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఏ మనుష్యుడికి ఈ స్థితి రాకూడదు, ఏ కుటుంబానికి పరిస్థితి రాకూడదు. ఈ దినం అనేక మంది జీవితాలు ప్రభువుని విడిచిపెట్టి దేవుడు విడిచిపెట్టేస్తే ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతామో మనం కన్నులారా చూస్తున్నాం. నేను ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మీ అందరికీ ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు, మీ అందరికి నేను పేరు చెప్పను గాని మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు ఆయన వాక్యం చెప్తున్నారు అంటే ప్రపంచ దేశాలలో అధికారులు, ఈరోజు ఆయన చెప్తుంది ప్రతిదీ నిజమే, అన్ని దేశాల అధికారులు ఆయన దగ్గరికి వచ్చేవారు, ఆయనతో ప్రార్థన చేయించుకునేవారు. ఆయన మీటింగ్ అంటే జనాలు తండోపతండాలుగా, నాకు తెలిసి మన భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా అంత గొప్పగా వాడబడిన దైవజనులు ఒక చిన్న నలుమూల ప్రాంతంలో పుట్టి ప్రపంచాన్ని కదిలించాడండి ఆయన. అటువంటి ఆయన ఈ రోజు ప్రతి ఒక్కరూ ట్రోల్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు. ఆయన చెప్పింది ఒకప్పుడు ఆయన మాట ఏం చెప్తారా అని అధికారులు వెళ్ళి ఆయన ముందు నిలబడిన వారు ఈ రోజు ఆయన చూసి నవ్వడానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి మనం ఎప్పుడైతే దూరం అయిపోతామో దేవుని నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం ఆగిపోతుంది, ఆయన కోపాగ్నికి గురవుతాం. కనుక ఈ ఉదయకాల సమయం అంజూరపు చెట్టు
మనందరికి దేవుడు ఒక ఎగ్జాంపుల్ గా ఉంచుతున్నాడు. దేవుడు చూడడానికి అందరికీ నువ్వు అందంగా కనిపించొచ్చు, చూడడానికి మనం మంచి భక్తిలో కనిపించొచ్చు, కానీ ఆయన దగ్గరకు వచ్చి మనల్ని పరిశీలించినప్పుడు, మనల్ని పరిశోధిస్తున్నప్పుడు ఆయన దుఃఖపరిచేవి గాని, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చనిది ఏది ఉన్నా కూడా అది మన జీవితంలో మనకి క్షేమాన్ని ఇవ్వదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళుతా. పరిశుద్ధ గ్రంథంలో యోనా గ్రంథంలో మనం యోనాని చూస్తాం. దేవుడు యోనా, నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళు అన్నాడు. నినేవే పట్టణానికి వెళ్ళి నువ్వు నేను చెప్పమన్నది వారికి బోధించు అన్నప్పుడు యోనా నినేవే పట్టణం వెళ్లకుండా దేవుని మాటను ధిక్కరించి తర్షీషు ప్రయాణమై వెళ్ళాడు. ఓడ అడుగు భాగాన చక్కగా పడుకున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. మీరు ఆలోచిస్తే ఒక గొప్ప అభిషేకం కలిగిన వాడు, ఒక ప్రవక్త ఓడ అడుగు భాగాన పండుకున్నాడు. ఓడ ప్రయాణమై తర్షీషు వెళుతుంది. ఇప్పుడు యోనాను బట్టి ఆ ఓడలో ఉన్న అందరికి కలవరం కలిగింది. అసలు యోనాను బట్టి ఆ ఓడకు క్షేమం కలగాలి, యోనాను బట్టి ఆ ఓడకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. కారణం ఏంటంటే యోనా దేవుని అభిషేకం కలిగిన వాడు, యోనా దేవుని ప్రవక్త. మరి ప్రవక్తను బట్టి యోనాను బట్టి యోనా ఒక్కడికే కాదండి, యోనాతో పాటు ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణికుడికి గలిబిలి అనేది, లేకపోతే అక్కడ ఓడకు భయంకరమైన తుఫాను రావడం అనేది మనం చూస్తున్నాం. యోనా ప్రయాణిస్తున్న ఓడంతా కలవరపరచబడింది. కానీ క్రొత్త నిబంధనలో మనం అపోస్తుడైన పౌలుని చూస్తాం. అపోస్తుడైన పౌలు దేవుని మాటకు విధేయత చూపించి దేవుని చిత్తాన్ని చేసినప్పుడు తను రోమాకు తీసుకొని రాబడుతున్నప్పుడు ఆ ఓడ బద్దలైపోయింది. అప్పుడు దేవుడు అంటాడు, పౌలు నిన్ను బట్టి ఈ ఓడలో ఉన్న వారందరినీ నేను రక్షిస్తాను అన్నాడు. యోనాతో పాటు ఆ ఓడలో సుమారు 200 పైబడి అందరూ ప్రయాణం చేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా నశించిపోలా. దాన్ని బట్టి అర్థం ఏంటో తెలుసా? మాట వినని యోనాను బట్టి ఆ ఓడలో వారందరూ కలవరపరచబడ్డారు. మాట వినిన పౌలును బట్టి ఆ ఓడ వారందరూ కూడా క్షేమ స్థితిలో అద్దరికి చేర్చబడ్డారు. ఈ ఉదయకాల సమయం మనం ఏ రీతిగా ఉన్నాం? మనను బట్టి మన కుటుంబం దీవించబడాలండి, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. కనుక ఒక్కొక్కసారి విశ్వాస జీవితంలో మనం తొట్టిల్లిపోతూ ఉంటాం. ప్రభు దృష్టికి అనేకమైన విషయాలలో దేవుడు ఇది చేయొద్దు అని హెచ్చరించిన నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు అనేక విషయాలలో ప్రభుని దుఃఖపరుస్తూ ఉంటాం. ఆయన ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు, మనని సరి చేస్తూనే, మన ఎడల కృప చూపిస్తూనే ఏ ఏ కోణాలలో మనం తప్పిపోతున్నాం, ఏ ఏ విషయాల్లో మనం బలహీనులమైపోతున్నాం, ఏ ఏ పరిస్థితుల్లో మనం నలిగిపోతాము, వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ పదే 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 వాక్యం ద్వారా హెచ్చరిస్తూ మనల్ని సరి చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ అంజూరపు చెట్టులాగే మన జీవితంలో దేవుడు మనకి చేస్తే మనం ఎన్నిసార్లు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చలేదు, ఎన్నిసార్లు ఆయన కోరికను మనం తీర్చలేదు, ఎన్నిసార్లు వద్దన్నా విడిచిపెట్టమన్నా ఇదొద్దు అదొద్దు అని దేవుని వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, లేకపోతే మన ఆత్మీయ సహోదరుల ద్వారా, నీ తోటి స్నేహితుని ద్వారా, దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం వాటిని కొన్ని మనకు నచ్చిన వాటిని యాక్సెప్ట్ చేస్తాం, నచ్చని వాటిని మనం అంగీకరించడానికి ఇష్టపడం. కానీ అయినా దేవుడు పదే పదే హెచ్చరించడానికి గల కారణం ఏంటో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను, నన్ను, మన కుటుంబాలను ప్రేమిస్తున్నాడు గనుక విడువక మన ఎడల కృప చూపిస్తున్నాడు, మానక మన ఎడల దయ చూపిస్తున్నాడు. మనల్ని భరిస్తూ ఉన్నతమైన కృప చూపిస్తున్న దేవునికి ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఈ అంజూరపు చెట్టు
ప్రభు ఆకలిని తీర్చలేకపోయింది. కానీ జ్యోతి అనే ఒక అంజూరపు చెట్టు, శ్రీనన్న అనే ఒక అంజూరపు చెట్టు, రమేష్ అనే ఒక అంజూరపు చెట్టు, సంతు అనే ఒక అంజూరపు చెట్టు, ఈ మరాకల్ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారు. మనందరం పచ్చిగా కనిపించడం కాదు గాని ప్రభు మనల్ని పరిశీలించినప్పుడు బల నమ్మకమైన దాసురాల, బల నమ్మకమైన దాసుడా అని మనందరినీ ప్రభు మెచ్చుకొని ఒక యోగ్యమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడిచ్చిన ఆయుష్కు మనం ఖచ్చితంగా న్యాయం తీర్చిన వారం అవుతాం, ప్రతిఫలం ఇచ్చిన వారం అవుతాం. కనుక ఉదయకాల సమయం అందు మనం శాపగ్రస్తులుగా కాక దీవెనకరమైన వారిగా మనం బ్రతకాలి. అసలు ఎప్పుడు శాపగ్రస్తులుగా మనం మారిపోతాం. అనేక మంది జీవితాలలో ఎప్పుడు దేవుని నోట నుంచి వచ్చే ఆశీర్వాదం కాక శాపం అనేది పొందుకుంటారు అంటే మనం ఆదికాండం 3వ అధ్యాయం 14-19 వచనాలను మనం చదివితే దేవుడు అక్కడ దేవుడు పలికిన శాపాన్ని మనం చూస్తాం. సర్పము సాతాను శపించబడింది, ఆదాము శపించబడ్డాడు, అవ్వ శపించబడింది, వారిని బట్టి నేల శపించబడింది. కారణం ఏంటి అంటే అక్కడ ఆదాము దేవుని మాట వినకపోవడం వల్ల. ఆది కాండంలో మొట్టమొదటిగా శపించబడడానికి కారణం మాట వినకపోతే శపించబడ్డారు. అలాగే మనం ఆలోచిస్తే ఇర్మియా గ్రంథం, ఎందుకంటే చదివించడానికి సమయం లేదు, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాలను మనం చూస్తే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాలను చదివితే మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి, యూదా మనుష్యులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాటలాడి తెలియజేయు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. దేవుని వాక్యం వినకుండా పెడచెవిని పెట్టినవాడు శాపగ్రస్తుడు. అందుకే ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు వాక్యాన్ని వినకుండా వాక్యానుసారంగా బ్రతకుండా దేవుడి నుంచి వచ్చే దీవెనకు నువ్వు పాత్రుడవు కావు. దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదానికి మనం పొందుకోలేము. కనుక మాట వినని వారు శపించబడతారు. దేవుని వాక్యానుసారంగా బ్రతకకుండా ఆయన వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికితే శపించబడతారు. మూడవది ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం, నేను మోకించేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయాన్ని మనం చూస్తే యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని కార్యాన్ని మనం ఎప్పుడు అశ్రద్ధగా చేయకూడదు. నేనే చేయాలా, అస్తమానం నాకే చెప్తున్నారు, ఏ మిగతా వాళ్ళు ఎవరో లేరా అంటే అందరికంటే దేవుడు నీకు ఎక్కువ కృప చూపిస్తున్నాడు కనుకని అందరికి లేని ఎక్కువ ప్రాధాన్యత నీకు ఇస్తున్నాడు. కనుక దాన్ని దేవుడు మనకిచ్చే దేనినైనా కానీ మనం పోగొట్టుకుంటే మరలా దాన్ని పొందుకోవడం చాలా కష్టం. మనకు పరిశుద్ధ గ్రంథంలో యాకోబు ఏసావులను మనం చూస్తాం. యాకోబు జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నప్పుడు ఏసావు తిరిగి వచ్చి, తండ్రి ఒక్క దీవెనైనా లేదా, నన్ను ఆశీర్వదించవా అని గీలుగెత్తి ఏడ్చాడు, బిగ్గరగా ఏడ్చాడు. కానీ ఒక్క ఆశీర్వాదమైన ఏసావు పొందుకోగలిగాడా? ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనకిచ్చింది ఏది దూరం చేసుకున్నా అది పొందుకోవడం చాలా కష్టం. దేవుడు నీకు నడిపించే తలాంతి ఇచ్చాడా, దాన్ని ఎప్పుడూ పోగొట్టుకో. దేవుడు నీకు ఆదరించే తలాంతి ఇచ్చాడా, దాన్ని దూరం చేసుకో. దేవుడు నీకేమిచ్చాడు అనేది నీకు తెలుసు. దేవుడు నీకు ఏ తలాంతినిచ్చాడో నీకు తెలుసు. కొంతమంది చూడండి, పాటలు బాగా పాడేవాళ్ళు 1 year గ్యాప్ ఇవ్వండి, వాళ్ళ ఆ గొంతు పట్టేస్తుంది. పాడాలనుకున్నా నాలా పాడతారు, వాళ్ళకి సరైన పాట రాదు. కనుక ఈ ఉదయకాల సమయమందు దేవుని కార్యం నీకు ఏది అప్పగించినా దాన్ని నమ్మకంగా చెయ్యి, దాన్ని యథార్థంగా చెయ్యి. ప్రతిఫలం ఇచ్చే దేవుడు పనివాడు జీతమునకు పాత్రుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక
దేవుడు మన ఎడల కృప చూపిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథంలో బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో చిన్న వయస్సు నుంచే యాజకత్వం, ఏలీ కుమారులు చేయవలసిన ఆ పనంతటిని అండి చిన్న వయసులో నుంచి సమూయేలు జాగ్రత్తగా చేశారు. ఎక్కడ అశ్రద్ధ చూపించలేదు. దైవజనుడైన ఏలీ విషయంలో అశ్రద్ధ చూపించలేదు, మందిరం విషయంలో అశ్రద్ధ చూపించలేదు, దేవుని పరిచర్య విషయంలో అశ్రద్ధ చూపించలేదు. అందుకని దేవుడు ఈ సమూయేలును ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, రాజులను అభిషేకించి ఒక బలమైన పాత్రగా దేవుడు ఏ ప్రవక్తకు ఇవ్వలేని ఆధిక్యత దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయం నేను ఎన్ని పరిస్థితుల్లో ఆయన కార్యాన్ని అశ్రద్ధగా చేస్తుంటాను. మీరు ఏ పరిస్థితుల్లో ఆయన కార్యాన్ని కొన్ని సార్లు అశ్రద్ధగా చేసామేమో, అవన్నీ దేవుని కృపను బట్టి ఆయన మనల్ని క్షమించి మరలా మనం ఆయన కృపలో ముందుకు సాగులాగున దేవుడు కార్యం జరిగించాలి. కనుక మాట వినకపోయినా, వాక్యానుసారంగా బ్రతకపోయినా, యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేసిన, ఇంకిలా చెప్పుకుంటూ పోతే ఫలించకపోయినా నువ్వు నాటబడిన నీవు దినదినము ఫలించాలి తప్ప, దినదినము ఎదగాలి తప్ప, దినదినము ఒక మార్పు, అభివృద్ధి అనేది మనలో చూడాలి. రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నావో, రక్షణ పొందకముందు, పొందిన తర్వాత, పొందకముందు ఏ మార్పు లేకపోతే అసలు మనం యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందామంటే మన పాత స్థితి మొత్తం చచ్చిపోయింది. మన నూతన జీవితాన్ని పొందుకున్నాం. కనుక ఈ ఉదయకాల సమయమందు అంజూరపు చెట్టు ప్రభువుని సంతోషపరచలేకపోయింది. మరి నేను ప్రభువుని సంతోషపరుస్తున్నానా? నువ్వు ప్రభువుని సంతోషపరుస్తున్నావా? ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన హృదయవాంఛను తీర్చే పిల్లలుగా మనం బ్రతుకుతున్నామా? ఎప్పుడు నా కోరికను తీర్చయ్యా, నా హృదయవాంఛలను తీర్చయ్యా, నా ఇష్టాన్ని నెరవేర్చయ్యా. ఎప్పుడు ఇంతేనా? నేను నీ ఇష్టాన్ని నెరవేరుస్తానయ్యా, నేను నీ హృదయవాంఛను తీరుస్తానయ్యా, నేను నీ కోరికను తీరుస్తానయ్యా అనగలిగే భక్తిలోకి మనం ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన జీవితంలో రావాలి. దేవుని కుడి రొమ్మున అనుకున్న యోహానుకు దేవుడు జరగబోయే సంగతులను బయలుపరిచాడు. ఆయన హృదయంలో ఏముందో దేవుడు యోహానుకు బయలుపరిచాడు. నువ్వు ఎలా ఉన్నావు? ఆయన రొమ్మున అనుకుని ఆధిక్యత కలిగిన జీవితంలోనే ఉన్నావా? అటువంటి ఉన్నతమైన కృపలు దేవుడు మనలందరినీ నడిపించి ఈ ఉదయకాల సమయమందు మనమందరము ఫలించేవారిగా, ఆయన కోరికను తీర్చేవారిగా, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా మనం ప్రభు కొరకు బ్రతుకుదాం. మన నుంచి దేవుడు ఏ ఫలం అయితే ఆశిస్తున్నాడు, మీ నుంచి నా నుంచి దేవుడు ఏ ఫలం అయితే ఆశిస్తున్నాడో అది నేను ఫలించాలి. నీ నుంచి దేవుడు ఏ ఫలం ఆశిస్తున్నాడో అది నాకు ఫలించాలి. ఆయన ఆకలి తీర్చాలి, ఆయన కోరికను తీర్చే మరాఠీ ఫ్యామిలీ మెంబర్స్ గా దేవుడు మనలందరినీ ఈ ఉదయకాల సమయం మరి ఒక్కసారి కృప చూపించి క్షమించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.